హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే తోటకూర పొడికూర అండి. ఇది కందిపప్పుతో కూడా చేస్తారు, కానీ నేను ఈరోజు అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దాంతో చేశాను. ఈ రకంగా కూడా బాగుంటుంది. నేను ఈ రకంగా చేశాను ఈ రోజున. ఇది మరి ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. కూరకు సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం, అలాగే ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం అండి, కొంచెం అల్లం తీసుకున్నాను. అల్లం తురుము వేసేసుకొని కరిపెట్టుకోవాలి. ఇదంతా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ, తోటకూర వేసుకోవాలి. 4 తోటకూర కట్టలు నేను కడిగి పెట్టుకున్నానండి. కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తోటకూరలో ఎక్కువ ఉప్పు పట్టదండి, కొంచెంగా వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇది తీసి మధ్య మధ్యలో కలిగి తీసుకుంటూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది దీనికి వాటర్ కూడా ఏం వేసే పని లేదు, తడి ఉంటుంది కాబట్టి, కడిగి పెట్టుకుంటాం కాబట్టి ఆ తడికే మగ్గిపోతుంది. చూద్దామండి, కూర అయిపోయిందేమో. అడిగంటిపోయిందండి, మంచిగా కూర మగ్గిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి, తోటకూర కూర రెడీ అయిపోయింది. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం వేయలేదు. వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఒక 5 మినిట్స్లో అట్లా ఉడికిపోతుందండి, తొందరగా అయిపోతుంది కర్రీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని చూడని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.